సీఎం కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇవ్వడంపై అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతల మధ్య మాటలు తూటాలు పెరుగుతున్నాయి. అది కాళేశ్వరం కమిషన్ కాదని కేవలం కాంగ్రెస్ కమిషన్ అంటూ ఎమ్మెల్సీ కవిత ఆరోపించగా కేవలం బీఆర్ఎస్ లో ఉనికి కోసమే ఆమె తాపత్రయపడుతోందని మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. కేవలం ఒకటే ఒక కుట్ర ఏంది, కేసీఆర్ కు పేరు రావద్దు. రైతు బంద్ ఇచ్చినందుకు కేసీఆర్ ని గుండెల్లో పెట్టుకున్నారు రైతులు. వాళ్ళు మర్చిపోవాలి కేసీఆర్ ని బద్నాం చేయాలి. అందుకోసం వేసినటువంటి కమిషన్ ఇది తప్పితే ఇంకొకటి కాదు. ఏం తప్పు చేసిరు కేసీఆర్ గారు? నీళ్ళు ఇవ్వడం ఆయన చేసినటువంటి తప్ప, నిధులు తీసుకురావడం ఆయన చేసినటువంటి తప్ప, కేసీఆర్ కిట్ ఇవ్వడం ఆయన చేసినటువంటి తప్ప, అభివృద్ధి పదంలో తెలంగాణను దేశంలో నంబర్ 1 గా నిలబెట్టడం తప్ప ఏం తప్పు? ఎందుకోసం నోటీసులు ఇచ్చిరని ఇవాళ తెలంగాణ జాగృతి తరఫున, యావత్ తెలంగాణ సమాజం తరఫున నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాను. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే కేవలం 3 బెరాజులేనా? కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే కేవలం 3 బెరాజులే అని చెప్పి మీరు ఒక కాంగ్రెస్ కమిషన్ వేసిండ్రు. అది జ్యుడిషియల్ కమిషన్ కాదు, ఏం కాదు, కేవలం అది ఒక రాజకీయ కమిషన్, కాంగ్రెస్ కమిషన్. అది ఆమెకు రాజకీయ ఉనికికి ప్రశ్నార్థకమైనటువంటి పరిస్థితి. పార్టీలో సొంతంగా లేఖలు రాయడం, దయ్యాలున్నాయని చెప్పడం, లేదా కొత్తగా మళ్ళీ తండ్రిని కుటుంబ సభ్యుల నుంచి ఆకర్షితం చేసుకోవడానికో వాళ్ళ ఇంటర్నల్ మ్యాటర్ టీ కప్పులో తుఫాన్గా కాంగ్రెస్ పార్టీ భావిస్తారు. అంతకంటే పెద్దగా దాన్ని మేము సీరియస్గా చూడాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఇంటర్నల్ లీడర్షిప్ క్రైసిస్, అది వాళ్ళు తెలుసుకుంటారు. వాళ్ళ ఎక్స్పోజర్ కొరకు, ఉనికి కోసం, వార్తల్లో రావడం కోసం తండ్రిని ఒకరు సపోర్ట్ చేస్తున్నట్టు, ఇంకొకరు సపోర్ట్ చేస్తలేనట్టు, ఒకరు ట్విట్టర్కే పరిమితమైందని పరస్పర ఆరోపణలు వాళ్ళు జవాబు చెప్పుకోవాలి. ఇది మాకు సంబంధించిన ఇష్యూ కాదు. ఇది రాజకీయంగా దృష్టి మరల్చడానికి జరుగుతున్నటువంటి ప్రయత్నం. దాన్ని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎవరు కూడా పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు.